మీ ఇంటి ముంగిటకే వస్తున్నాయి. ఏపీ మార్కెటింగ్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజీ రైతు బజార్ సేవలు ఇప్పుడు విజయవాడలోనూ అందుబాటులోకి వచ్చాయి. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో నగరంలోని ప్రధాన రైతు బజార్ల ద్వారా హోమ్ డెలివరీ సేవలు ప్రారంభమయ్యాయి. దీనిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. విజయవాడ నగరవాసులకు మార్కెటింగ్ శాఖ డిజీ రైతు బజార్ ద్వారా ఊరటనిచ్చింది. విశాఖపట్నం, గుంటూరు, కాకినాడలో విజయవంతమైన ఈ సేవలను ఇప్పుడు విజయవాడలోనూ ప్రారంభించారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్ ద్వారా డిజీ రైతు బజార్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఇంటి వద్ద నుంచే తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ఆర్డర్ చేసుకోవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా క్విక్ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టడం విశేషం. మాచింటి సంస్థతో సంయుక్తంగా అందిస్తున్న ఈ సేవల్లో పారదర్శకతకు పెద్దపీట వేశారు. రైతు బజార్లలో ఉండే అసలు ధరలకే ఉత్పత్తులు లభిస్తూ ఉండగా కేవలం నామమాత్రపు సర్వీస్ ఛార్జీలతో డెలివరీ చేస్తున్నారు. కృష్ణలంక, కేదారేశ్వరపేట వంటి ప్రధాన రైతు బజార్ల నుంచి ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో బయటకు రాలేని వృద్ధులకు, గర్భిణీలకు, ఉద్యోగులకు డిజీ రైతు బజార్ యాప్ ఎంతో సౌకర్యవంతంగా మారింది. సో కస్టమర్స్ ఆన్లైన్ ఆర్డర్స్ అనేవి మనకి ఈజీ, ఎందుకంటే క్వాలిటీ వైజ్గా డబుల్ గ్రేడింగ్ చేసి కస్టమర్స్కి డెలివరీ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇక్కడ ఉన్న దానికి పడమటి నుంచి 8 కిలోమీటర్స్ రేడియస్ వరకు డెలివరీ చేస్తున్నాము. ఆల్రెడీ విశాఖపట్నం మొత్తం డెలివరీ, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తిరుపతి ఇప్పుడు ప్రజెంట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. దీన్ని ఇంకా రిమైనింగ్ సిటీస్ కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాం సార్. ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం రైతు, వినియోగదారుల మధ్య ప్రత్యక్ష మార్కెటింగ్ ఏర్పడడమే. మధ్యవర్తుల ప్రమేయం లేకపోవడం వలన అటు రైతులకు సరైన ధర లభిస్తూ ఉండగా ఇటు వినియోగదారులకు నాణ్యమైన సరుకులు తక్కువ ధరకే అందుతున్నాయి. ఆన్లైన్ ద్వారానే చెల్లింపులు పూర్తి చేసే సదుపాయం ఉండడంతో నగదు లావాదేవీల ఇబ్బంది కూడా తప్పింది. డెలివరీ వేగం, నాణ్యతపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ త్వరలోనే ఈ మోడల్ను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లకు విస్తరించనున్నారు. ప్రైవేట్ యాప్లకు ధీటుగా నాణ్యత, తక్కువ ధరతో డోర్ డెలివరీ సేవలు అందిస్తున్నామని ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని అధికారులు తెలిపారు. ఆర్డర్ పెట్టిన వినియోగదారులకు నేరుగా ఇంటికే కూరగాయలు కానీ, అలాగే కాయగూరలు అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్లస్ గ్రోసరీస్ ఐటమ్స్ కూడా ఇంటికి చేరేలాగా ఈ డిజీ రైతు బజార్ సేవలు కొనసాగిస్తాం సార్. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా అటు రైతులకి, ఇటు వినియోగదారునికి, అలాగే నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు దొరికేలాగా ఉందని అటు రైతు బజార్కి వచ్చే వినియోగదారులకి ప్రత్యక్షంగా గాను, రాని వినియోగదారులకు పరోక్షంగా కూడా ఈ యొక్క డిజీ రైతు బజారు ఎంతో కూడా తోడ్పడుతుంది, ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. డిజిటల్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో డిజీ రైతు బజార్ కీలకంగా మారనుంది. రైతుకు గిట్టుబాటు ధర, వినియోగదారుడికి నాణ్యమైన సరుకు, ఈ రెండింటినీ సాకారం చేస్తూ విజయవాడలో ఈ ప్రయోగం విజయవంతంగా సాగుతోంది.